ఇప్పటి వరకు మీరు రాసిన అన్ని పాటలు కూడా సామాజికంగా ఇప్పుడు హాస్పిటల్ మీద రాశారు, గాంధీ మీద, ఆధార్ కార్డ్ మీద రాశారు. ఇవి కాకుండా ఫోక్ సాంగ్స్ ఏమన్నా రాశారా? రాస్తే రికార్డ్ అయ్యాడా? అయితే ఏంటి అసలు అవి మరి? రికార్డ్ అంటే ఒక బావ మరదలు ఇట్లా వాళ్ళిద్దరూ తల్లిదండ్రి మాట్లాడి పెళ్ళి కుదిరిచ్చింది. అయితే తను మర్చిపోయిండు. పాప చిన్నగుంది. అదొకటి కాకుండా వాళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందూస్ అయ్యారు. వీళ్ళు ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఈయన అన్నారు. ఆ పిల్లగాడిది రాయవరం అన్నట్టు, రియల్ రాయవరమే, పాటలో ఉన్న రాయవరం. ఆ పాట రాసిన, పాడినా కూడా. పాడండి ఒకసారి అది. అయితే కొత్త బైక్ కొనుక్కుండు, తను మర్చిపోయిండు. కొత్త బైక్ మీద పోత కొంటె చూపులేలనయ్య, కొత్త బైక్ మీద పోత కొంటె చూపులేలనయ్య, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, కొత్త బైకు నేనెరగా కొంటె చూపు చూడెరగా, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, రింగుల జుట్టు వాడా రంగుల చొక్కాలోడా, రింగుల జుట్టు వాడా రంగుల చొక్కాలోడా, నిలబడు పిలగో ఈ నిమ్మ చెట్టు నీడ కింద, నిలబడు పిలగో ఈ నిమ్మ చెట్టు నీడ కింద, రింగుల జుట్టు కాదు రంగుల చొక్కా కాదు, నిలబడ పిల్లో నీ నిమ్మ చెట్టు నీడ కింద, నిలబడ పిల్లో ఈ నిమ్మ చెట్టు నీడ కింద, ఒట్టి చెపల కూరండిన ఒక్క బుక్క దిని పోరా, ఒట్టి చెపల కూరండిన ఒక్క బుక్క దిని పోరా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా. ఓకే, గ్రేట్. సో అంటే మొత్తంగా ఇప్పుడు ఈ సామాజిక అంశాల మీద కాకుండా కూడా ఇలాంటి పాటలు కూడా పాడతారన్నమాట. పాడుతున్నాను, పాడతా. తల్లి కొడుకుల విషయంలో కూడా పాట పాడతా. ఇప్పుడు ఒక ఆమెని సిటీకి ఇస్తే, ఇప్పుడు సిటీ పిల్లలు ఇప్పుడు మీరు నాగరికత పెరిగి జనరేషన్ మారి మీరు జీన్స్ పాయింట్లు ఇది వచ్చింది, కానీ పాతకాలంలో బెల్ పాయింట్లు వేసేవాళ్ళు. రామారావు కమామిష్లో అప్పుడైతే నా పెళ్ళికి వచ్చినప్పుడు మా సార్ బెల్ పాయింట్ వేసుకుని వచ్చిండు. మాది పల్లెటూరు. వీళ్ళకి పెళ్లి కొడుకు నీళ్ళు చూడలా, నేను చూడలా, మా అమ్మోళ్ళు చూసి వచ్చారు. అయితే దాని మీద నా బాధ తట్టుకోలేక ఒక పాట. ఎందుకని అంటే పెళ్ళి మీ హస్బెండ్ మీద ఎందుకు బాధ? అంటే మీరు అంత దగ్గరుండి చూయించారంటున్నారు. నేను చూడలేదయ్యా. అంత దగ్గరుండి చూపించడం అంటే ఫస్ట్ తాళి కడితే తనతోటే బంధం ఆడపిల్లకి. ఇప్పుడు కాదు, పురాణ కాలం నుంచి కూడా సీతమ్మూరు కాడ నుంచి, ఇటు సావిత్రి కాడ నుంచి, అనుసూయ కాడ నుంచి, పాతకాలం నుంచి దేవతలకే ఆ బంధం పడితే తనతోటే జీవితం. అది కష్టమైన, సుఖమైన, మంచి అయినా, సేడైనా. మధ్యలో తను రాలిపోతే ఇంకేదన్నా దారి, అది మంచోళ్ళు కాకపోతే చూసుకుంటారు, మంచోళ్ళు అయితే బిడ్డలు పెట్టుకుని బతుకుతారయ్యా. అయితే ఇవో పల్లెటూరులో ఉండి 6 పిల్లలు కానీ 4 ఆడపిల్లలు. మా అమ్మ వాళ్ళ స్టోరీ. ఇంటికి పెద్దదాన్ని కాబట్టి వీళ్ళు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉండి మధ్యవర్తుల ద్వారాగా ఆ జగ్గయ్యపేట పోయి ఆ అబ్బాయికి ఆ పెళ్లి సంబంధం కుదిరితే పెళ్లి రోజు చూశాను నేను. ఓకే, పెళ్లి రోజు చిన్నదాన్ని, అసలు చేరేటు కట్టాలా, పెళ్లి కూతురేందో, ఆ పెళ్ళి ఏందో తెలియదు నాకు. కుదిరింది, అయిపోయింది. అయితే అక్కడ కూడా ఆ 6 పిల్లల మధ్యలో ఆమెకు పిచ్చిలేసి మంచి చెడు లేకోకుండా జీవించిన. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దయా? మీడియా ముందు చెప్తే నాకు ఎవరో ఏమి ఎత్తారని కాదు, కానీ ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాంటి జీవితం ఎవరికీ రావద్దు. ఎందుకంటే మనిషికి ఒక ఇల్లు అంటూ ఉంటుంది. ఆ ఇల్లు అనేది ఎక్కడా లేకుండా అయింది. కష్టపడి ఎంత కష్టం చేసి ఏది చేసినా మనిషికి ఒక ఇల్లు లేకోకుండా అయిపోయింది. విన్నావా? అది గౌరవించడం. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ మేడం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ చదివిందో, ఎక్కడ వచ్చిందో ఒక్క చిన్న పాట పాడినందుకు ఆమె అంత బాగా, అమ్మ అసలు చాలా అద్భుతం అమ్మ అని చెప్పి నన్ను, ఆమెకి ఫోన్ చేసి నేను మాట్లాడే స్థాయి కాదు, కనీసం ఆమె చెప్పులు ఖరీదు కూడా నేను చేయనయ్యా, నేను చెప్తున్నా. అలాంటిది అమ్మాయి కాడ బిడ్డ పాత్ర కోల్పోయినా, భర్త కాడ భార్య పాత్ర కోల్పోయినా, అర్థమైందా? అన్న తమ్ముల కాడ, అక్క చెల్లెల కాడ తోబుట్టిన పాత్రను కూడా కోల్పోయినా. ఎందుకు అంటే ఇంతమందికి దూరం అవడానికి కారణం? కారణం అంటే మనుషులకి డబ్బు లేక, సొమ్ము లేక, లెక్క లేక. అయితే ఇప్పుడు ఆమె కాడ చదువు లేకుండా పనులు చేసి, ఒడ్లు దంచి, కారం నూరి, బిడ్డలందరినీ గొడ్డలు ఉతికి స్కూల్కి దోలి చేసిన కదా. మళ్ళీ ఏదో బాధ్యత తీసుకోవాలని వాటి గట్టబెట్టినప్పుడు అక్కడ తాగి రావటం అంటే నాకు నచ్చపోయేది. మా నాన్న తాకపోయేది, అంటే ఎప్పుడో ఒకసారి తాగేది. కానీ ఆడికి ఇచ్చినాక ఇక అక్కడ స్టోరీ ఏముందంటే, అక్కడ ఒక పాట ఊహించుకున్నాయి. ఎప్పుడు ఊహించుకున్నా? 2 బిడ్డలు అయినాకలా ఊహించుకున్నా. అమ్మా నన్ను గన్నావమ్మ, కష్టపడి పెంచావమ్మ, అమ్మా నన్ను గన్నావమ్మ, కష్టపడి పెంచావమ్మ, ఎతికి ఎతికి ఇచ్చావమ్మ, ఏ తలమారి
జగ్గయ్యపేట 3 ఎకరాల చేనన్నాడు, 3 అన్నల తోడన్నాడు. 3 ఎకరాల చేను లేదు, 3 అన్నలు తోడే లేరు. అమ్మ నన్ను గన్నావమ్మ, కష్టపడి పెంచావమ్మా. ఏ అలవాటు లేదన్నారు, ఎంతో మంచి వాడన్నారు. పొద్దుగుకిత సాలు వాడు పొరలాడుకుంటే వస్తుండమ్మా. అమ్మ నన్ను గన్నావమ్మ, కనకరత్నుల పెంచావమ్మా. ఓకే. ఇది అంటే ఈయన మీ హస్బెండ్ తాగుతాడమ్మా ఏంటి? తాగి చాలా మంచోడని చెప్పారు. ఏ ఫస్ట్ అలవాటు పెళ్ళికి ముందా? ముందు అమ్మోళ్ళకి చెప్పడం అటు చెప్పారు. ఉమ్. పెళ్లి కొడుకుని అమ్మ చూసారు, నన్ను మత్తోళ్ళు చూసిపోయారు. ఉమ్. పెళ్లి రోజు చూసిన మా సార్ని. అప్పుడుదా చూడలే. అంటే ఆ పాతకాలంలో సూసులు లేవు కదయ్యా. అంటే కొందరు ఇళ్లలో ఉన్నాయో కానీ మాకు లేవు. ఇంకా ఆమె చూసిందే చేసుకున్నా. ఆ పెళ్లి విషయం అట్ట పెడితే ఆడిపోయినాక చిన్న పూరిల్లు అది. ఉమ్. ఆ ఇల్లుని చూస్తే ఆ పాట గుర్తుకొచ్చా మళ్ళీ. ఏమని? బావ అనేది నేను మా ఆయన్ని ఆ. చిన్న పిల్లని కదా. రిలేటివ్సా మీకేమన్నా? కాదు తండ్రి, బయటోళ్ళే. బయటోళ్ళే. మధ్యవర్తులు కుదిరిచ్చారు ఆ సంబంధం. వీళ్ళకి తెలియదు. 600 కట్నం ఇచ్చారు నాకు. 600 600 పదార్లు కట్నం ఇచ్చారు అప్పట్లో. అప్పట్లో. ఎప్పుడు అది ఏ ఇయర్ లో అనుకో? ఏ ఇయర్ లో ఉంటది? ఇక పిల్లగాడికి ఇప్పుడు 26 వెళ్తున్నాయి, పిల్లకి 30 పడ్డాయి. ఇక ఏ ఇయర్ లో అయిందో చూడు పెళ్లి. అంటే ఈజీగా 11, 12 సంవత్సరాలకు పెళ్లి అయిపోయింది నాకు. చెత్తిల్లు మాది. మీకు తెలియదు, జమ్మిల్లు ఉండేది. అంత సిటీలో వాళ్ళది జమ్మిల్లు, మా అత్తగారిది. పూరిల్లు. ఏ ఊరు వాళ్ళది? జగ్గయ్యపేట. జగ్గయ్యపేటే. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లోకలే, కమ్మర బజార్ మాది. అయినా కానీ అదే ఇల్లు. అదే ఇల్లు. అయితే ఆ దాని మీద బావ అనేది నేను మా ఆయన్ని, దాని మీద ఒక పాట తయారు చేసుకున్నా. బాధ తట్టుకోలేక. తెరిత్తే మెరుత్తది మా బావిల్లు, వానొత్తె కూరుత్తది మా బావిల్లు. తెరిత్తే మెరుత్తది మా బావిల్లు, వానొత్తె కూరుత్తది మా బావిల్లు. వారి వారి కొలువులంట మా బావాకు, బాలుకి నూనె లేదు మా బావాకు. పోలీసు అరే పోలీసు నవకారంట మా బావాకు, పొయ్యి మీద కుండే లేదు మా బావాకు. తెరిత్తే మెరుత్తది మా బావిల్లు, వానొత్తె కూరుత్తది మా బావిల్లు. ఓకే. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, ఆ ఉరిమినప్పుడు, ఆ వర్షం వచ్చినప్పుడు మొత్తం కారిద్ది. అందుకు ఆయన బావంట కాబట్టి తెరిత్తే మెరుతుంది మా బావిల్లు, వానొత్తే కురుస్తుంది. ఓకే. అట్లా రాశారు. అట్ట రాసి ఆ బిట్టిని అప్పుడప్పుడు పాటలలో వాడతానమాట. బావంట ఇంకా చిన్నపిల్లని గాయా. బాదును ఆంధ్రాలో బావంటం భాష ఎక్కువ అలవాటు, కల్చర్ అట్లా. అయితే అట్లా ఆ పాటను అట్ట తయారు చేసుకున్నా.